అందరికీ నమస్తే అండి. మా కేఎస్ ప్రసాద్ ఏడుపు మామూలుగా లేదు. నిన్న సాక్షి డిబేట్లో కూర్చొని కేఎస్ ప్రసాద్, యాంకర్ ఈశ్వరు, ఆడితో పాటు కారుమూరి వెంకటరెడ్డి ఒకడు, ఆడితో పాటు ఒక కొత్త ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు. వీళ్ళు నలుగురు సాక్షిలో కూర్చొని ఉచిత ఇసుక విధానం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు అని వీళ్ళు చేసే విషప్రచారం చేస్తూనే కొన్ని మాటలు మాట్లాడారు. అదేంటంటే జర్నలిజం విలువలు విశ్వసనీయత. ఒకసారి ఆదే ఇద్దరు కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. మీలా కనీసం కండక్ట్ అవుతున్న ఉదంతం కూడా నాకు ఎక్కడ కనబడలేదు. అంటే ఎంతసేపు అంటే నేను ఇది ఉపోద్ఘాతం టైప్ లో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, మన రాష్ట్రంకి ఏదైనా మంచి జరిగితే నాకు తెలిసి జర్నలిస్టులు ఎవరైనా సరే విలువలు విశ్వసనీయత నుంచి మంచిగా చెప్పారు. వార్తగా ఇవ్వడంలో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇదే సినారియోలో ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో మీరు జర్నలిజం గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మీరిద్దరూ మాట్లాడుతుంటే మొగుడు పిల్లల బంధం గురించి లక్ష్మీ పర్వత చెప్పినట్టు ఉంటుంది. అలాగే ఉంటుంది. అస్సలు సూట్ అవుతుంది మీకు. లక్ష్మీ పార్వతికి ఆ మాటలో సూట్ అవ్వవు, మీకు సూట్ అవ్వవు. చెవుల్లోని పువ్వులు ఎట్టుకున్నవాడికి చెప్పండి జర్నలిజం విలువల గురించి. ఉదయం లేస్తే ఎప్పుడు విష ప్రచారం చేద్దామా, ఎప్పుడు తప్పుడు ప్రచారం చేద్దామా, చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా వక్రీకరించి చెప్పేద్దామా అని చెప్పేసి మనం కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం మాట్లాడతారో దాన్ని వక్రీకరించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా విష ప్రచారం చేయాలని ఎప్పటికప్పుడు అలా కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉంటామా? మీరు విలువల గురించి మాట్లాడాలి. పొద్దులైతే ఒక్క మాట నిజం ఉండదు, అన్నీ అబద్ధాలే. నోరు తిరిగితే సరిపోద్ది, అన్నీ 100 అబద్ధాలు మాట్లాడతారు. 100 మాటలు మాట్లాడితే 99 మాటలు అబద్ధాలు ఉంటాయి, ఒక మాట నిజం ఉంటుంది. అది కూడా అందరికీ నమస్కారం ఉంటుంది, అది ఒకటే నిజం. మిగిలిన నువ్వు 7 నిమిషాలు మాట్లాడినా, 9 నిమిషాలు మాట్లాడినా, 15 నిమిషాలు మాట్లాడినా అంతా అబద్ధాలే, ఒక్క మాట నిజం ఉండదు. మీరిద్దరూ విలువలు విశ్వసనీయత గురించి మీరిద్దరూ మాట్లాడాలి ఇక్కడ. పైగా ఎవరితో చెప్తున్నావు, ఎవరిని ఉద్దేశించి అంటున్నావు, నువ్వు ఈశ్వరుని ఉద్దేశించి అంటున్నావు. సరిపోయారు ఇద్దరికిద్దరు కూడా. ఇద్దరికి ఏది తీసుకోవాల్సి ఇంకా అలా ఆ డిబేట్లో లక్ష్మీ పార్వతిని కూడా కూర్చోబెట్టి మీ ముగ్గురు విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మాట్లాడితే అబ్బా బ్రహ్మాండంగా ఉండేది, తోట చక్కగా ఉండేది అన్నమాట. సరే, ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇష్టంలో పెట్టుకున్న పాయింట్స్ ప్రతి పార్టీకి ఒక ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మేము ఉచితం అన్నదానికి, గత ఉచితానికి ఈ ఉచితానికి జస్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. గత ఉచితం ఎక్కడుంది? గత ప్రభుత్వంలోని ఉచితం ఎక్కడుంది అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుకని ఉచితంగా ఇచ్చాడా అంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కూడా ఇసుక ఏమి అమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇసుక ఉచితంగానే ఇచ్చాడు. అంటే వేరే వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసాడు, వాళ్ళు అమ్ముకున్నారని చెప్తున్నాడు. అంతేనా? తన అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఫ్రీగా ఇచ్చేసాడు. జేపీ సంస్థను ఒకటే, ఇంకొక సంస్థను ఒకటే వాళ్ళు అమ్మేసుకున్నారు. వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళ ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు 800 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించినట్టుగా ఎన్ఓసి ఇచ్చారు. అది దోపిడీ మాట. అంటే గత ప్రభుత్వ ఉచితానికి ఈ ఉచితానికి చాలా తేడా ఉందండి. గత ప్రభుత్వాలు ఉచితం కాదురా నాయన, ఒక లారీ వచ్చేసి 40,000 రూపాయలు 35,000 రూపాయలు పైనే కొన్నారు. అది మీకు తెలియకపోవచ్చు, టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడని మీకు మనకు తెలియకపోవచ్చు, కానీ సామాన్యులకు తెలుసు. భవన నిర్మాణ కూలీలకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ, ఇల్లు కట్టుకునేవాడు కానీ ప్రతి ఒక్కడికి తెలుసు గతంలో ఇసుక ఎంతగా దొరికింది, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ఎంత కమ్మాడు, ఎంత దోచేసాడు అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళు వచ్చి ఎవరికండి పాఠాలు చెప్తున్నారు, మీరు ఇంకా మాట్లాడుతున్నారు చూడండి సార్. అది ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసి సంవత్సరానికి ఒక 780 కోట్లు 800 కోట్లు వచ్చేది అనుకుంటున్నా. 750 కోట్లు మినిమం 750 కోట్లు వస్తుంది సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. ఇప్పుడు ఆదాయం అయితే లేదు, ప్రజలకి ఉచితంగానూ అందట్లేదు. అమ్మ పెట్ట దొరుకుతానే ప్రజలకు ఉచితంగానే అందాలి, రాష్ట్రానికి ఆదాయం అయినా రావాలి. ఇప్పుడు అరంబొగ్గలు విష ప్రచారం చూడండి. ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఇసుక ఉచితం, లోడింగ్కి ట్రాన్స్పోర్ట్కి మాత్రమే ఛార్జీలు, అవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు కూడా కాదు. మరి దేనికి మీ ఏడుపంటున్నా? అసలు సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతున్నారా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా? కేఎస్ ప్రసాద్ నువ్వురా, ఇక ఏపీ కొత్త ఎక్కడ కొత్తవరా, నేను తీసుకెళ్తాను నేను కూడా. ఇసుక ర్యాంపుల్లోకి ఇద్దరం వెళ్దాం, నువ్వు నేను కలిసి వెళ్దాం. మన ఇద్దరం వెళ్ళి ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇసుక డబ్బులు కడుతున్నారా, లోడింగ్కి డబ్బులు కడుతున్నారా, మన ఇద్దరం వెళ్దాం. నేను తీసుకెళ్తా. మా గోదావరి జిల్లాలో ర్యాంపులు కొరవేగం కాదు, ఇసుక ర్యాంపులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కొత్తవా పోనీ మనం వెళ్ళలేము అలాగా. మన చేపు హైదరాబాదు, ఆ బేగంపేట, ఆ సాక్షి, ఆ బేగంపేట, సాక్షి, ఇక్కడికే తిరిగితే సరిపోద్ది మనకి.
సాయంత్రానికో నెలకో పేమెంట్ పడేస్తారు, మన మొఖాన్ని పేమెంట్ పడదొప్పుతారు. ఇంక సరిపోద్దిమాట కోడిగుడ్డు మీద ఎక్కలు పీకే ప్రయత్నాలు. ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది సంవత్సరానికి. జేపీ సంస్థకి ఎంత వచ్చింది తెలుసా ఆదాయం? ఇచ్చింది జేపీకి కదా, జేపీ సంస్థకి కదా, వాళ్ళకి ఎంత వచ్చింది ఆదాయం? వాళ్ళు ఎంత తినేశారు? ప్రభుత్వానికి ఇచ్చింది ఎంత? వాళ్ళు ఎంతగా అమ్ముకున్నారు? అసలు వాళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరు? వాటి గురించి మాట్లాడంటారంటే వాటి గురించి మాట్లాడి ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నాడు. వీళ్ళు పాఠాలు కొద్దిగా కడుపుగా అన్నం తినే మాటలు మాట్లాడు, గడ్డి తినే మాటలు మాట్లాడమాకండి. ఇంకా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మన విషయం చిమ్మేద్దాము, ఆయన ఏం మాట్లాడినా కానీ వక్రీకరించి మాట్లాడేద్దాము, ఎంతసేపు ఇదే పాఠమా? అసలు నీకు అది సబ్జెక్ట్ ఏమైనా ఉందా? రీసెంట్గా ఒక వార్త వచ్చింది, అది ఇందాక చెప్పాను కదా, 800 కోట్ల రూపాయలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎన్ఓసి ఇచ్చారు. అంటే 800 కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళు. జేపీ వాళ్ళు తినేసారా, జగన్మోహన్ రెడ్డి తినేసారో తెలియదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ద్వారాగా ఆదాయం చూడట్లేదు. సో ఇసుకను ఫ్రీగా వదలాలి. ఇసుక ఫ్రీగా వదిలితే భవన నిర్మాణ కూలీలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, అందరికీ పని దొరుకుతుంది. వాళ్ళందరికీ పని దొరుకుద్ది. దాని మీద మన ఆదాయం ఆశించకూడదు. ఇసుకను ఫ్రీగా, ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిదని చెప్పి ఆయన ఆలోచిస్తే ఇక్కడ ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది వచ్చి ఉదయం లేచిన కాడి నుంచి ఆ సాక్షిలో కూర్చుని ఎంతసేపు విష ప్రచారమే. అది తినది అరుగుతుందా లేదా మనకు అసలు? పోనీ ఇక్కడికి వచ్చి రీచ్లోకి వచ్చి మాట్లాడేవనుకో అదొక పద్ధతిగా ఉంటుంది. ఆడేదో ఒక స్క్రిప్ట్ తీసుకొస్తాడు ఈశ్వర్ గారు, దాన్ని బట్టి మీరు మాట్లాడేయడమే. ఆడేదంటే అదే, ఆడేం చెప్పమంటే అదే. ముందు మనం పేపర్ ప్రిపేర్ అయిపోతాం. ప్రిపేర్ అయిపోయి అక్కడ యాక్చువల్గా ఆ పేపర్లో ఉన్న స్క్రిప్ట్ చదివేయాలంటే. ఇంకా అంతకుమించి మనం చేసేది ఏమి ఉండదు. దానివల్ల ఉపయోగం కూడా ఎవరికి లేదు. చాలా సందర్భాల్లో చెప్పాను, నువ్వు ఇలా విషప్రచారం చేసి నీకున్న క్రెడిబిలిటీని పోగొట్టేసుకుంటున్నావు అబ్బాయి నువ్వు. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా మునిబాబు సర్వే అని చెప్పేసి తిరిగేవు, ఎరిపప్పు అయిపోయావు. ఇప్పుడు మళ్ళీ అలాగే సాక్షి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తున్నావు. జనాలు ఉన్న పరువు పోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదని నువ్వు మళ్ళీ అదే పాట పాడుతున్నావు. మళ్ళీ మొదటికి వచ్చావు నువ్వు. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం అనేది రానే రాదు. ఇంకా అసలు చెప్పడం దండగా. ఇంకా మానే. ఇంకా సాక్షికి వెళ్ళమాక. ఆ సాక్షి వాడికి దిక్కుదేవనలేక నిన్ను పిలుచుకుంటున్నాడు అంతే. ప్రతి ఒక్కడికి రావడం ఇది ఒక అలవాటు అయిపోయింది, విష ప్రచారం చేయడం. ఒక మాట నిజం చెప్తే ఏమన్నా కొంపలేని కొల్లేరైపోతాయా? లేదంటే విష ప్రచారం చేయకపోతే మన పూట గడవదులే. నీకు డబ్బులు రావాలి కదా, లేకపోతే నీకు గడవతావు. కాబట్టి ఏంటంటే ఇలాంటి విష ప్రచారాలు మానే. ఇంకా ఇలాంటి విష ప్రచారాలు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు రావాలి కదా, లేకపోతే నీకు గడవతావు. కాబట్టి ఏంటంటే ఇలాంటి విష ప్రచారాలు మానే. ఇంకా ఇలాంటి విష ప్రచారాలు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.